మండల స్థాయి అధికారులతో జిల్లా తమీం అన్సారియా వీక్షణ కార్యక్రమం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉన్నాయి. గత 3 రోజుల నుంచి వాళ్ళ వార్డ్ సెక్రటరీస్ కౌన్సిలింగ్ పెట్టి చేసేస్తే అవి కూడా మీకు టార్గెట్ నాకు అచీవ్మెంట్లోకి వస్తుంది, ప్లస్ టార్గెట్లోకి ఎంపీఓ గారు సెంటర్ టైం వస్తే తిరుగుతున్నాం మేడం. అదేదో మేడం కంప్లీషన్ ఒకటి వచ్చింది మేడం. స్లాబ్ లో మాట్లాడినా మేడం, ఇద్దరు రెడీ చేస్తున్నారు. 2 days లో వస్తాయి. Why you are not able to do it? See, for all the commissioners and MPOs. కాబట్టి ఆర్ఎల్కి ఆర్సీ ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. అట్ ద సేమ్ టైం రూఫ్ క్యాస్ట్ హౌసెస్ కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేయట్లేదు. దాని వల్లనే మీరు టార్గెట్ని అచీవ్ చేయలేదని చెప్పకండి. నేను చేశాను, ఆన్లైన్లో అప్డేట్ కాలేదు, అది ఇవన్నీ వద్దు. వ్యాలిడ్గా రీజన్స్ ఉంటే చెప్పండి. ఆర్ టార్గెట్ నేను ఎక్కువ టార్గెట్ ఇచ్చారు, చేయలేనని చెప్పండి. మీకు 6 ఇచ్చినది ఎంత చేస్తారని చూస్తాను. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్, ఇదేదో ఒక సంప్రదాయం లాగా ఉండకూడదు. మిమ్మల్ని ఇక్కడ నుంచి రివ్యూ చేసినప్పుడే అడుగుతాము, మీరు ఏదో ఒక సమాధానం చెప్పి వదిలేయటం అలా ఉండకూడదు. సో ఇట్ హ్యాస్ టు బి ఎఫెక్టివ్. మీ లెవెల్లో ఏంటి ఇష్యూస్ ఉంది మీరు అదేనా చెప్పాలి. మీకు ఇప్పుడు వాట్ ఎవర్ టార్గెట్ ఇది ఇప్పుడు ఇచ్చి ఉన్నారో ఇట్స్ లైక్ వెరీ సైంటిఫిక్. అంటే పెద్దగా బిఎడ్ నుంచి ఏమీ అడగట్లేదు. మీకు ఉన్నది ఆల్రెడీ మీకు ఆప్షన్ 1 and 2 హౌస్లో ఉన్న ఆర్ఎల్ ఆర్సీ ఎన్ని ఉన్నాయనేది పెట్టి ఉన్నారు. దాన్ని బట్టి టార్గెట్ ఇస్తున్నారు. ఆర్సీ నుంచి మీకు కంప్లీషన్ చేయడం ఈజీ, ఆర్ఎల్ నుంచి ఆర్సీ చేయడం కూడా రిలేటివ్లీ ఈజీ. మీరు కింద బేస్ బీబీఎల్ నుంచి తీసుకురావడం లేదు. కొత్తగా ఎవరిని కూడా కన్విన్స్ చేసి స్టార్ట్ చేయించడం లేదు. ఆల్రెడీ ఉన్న దానికి మీరు ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్, దట్ ఓన్లీ 2 cases ఆర్ఎల్ అండ్ ఆర్సీ. ఇది కూడా చేయను అని మీరు. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరగకుండానే రాష్ట్ర ప్రభుత్వం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లిక్కర్ స్కామ్ పేరుతో అరెస్ట్ చేయడం దారుణమని వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, కారుమూరు నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు తాటిపల్లి చంద్రశేఖర్, మాజీ మంత్రులు మేరూరు నాగార్జున, ఆదిమూలపు సురేష్, కటార శంకర్, చుండూరు రవి తదితరులు బాగున్నారు. ప్రారంభించిన తర్వాత తలుపు తీసి లోపల బయట తిరగాలి. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో గుర్తు చేసుకుంటూ కార్యక్రమానికి మా నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు, వాళ్ళ కూటమి ఎలక్షన్ల ముందు ఇచ్చిన రకరకాల హామీలన్నీ సూపర్ 6తో పాటు చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చకుండా మభ్యపెడుతూ ఏమైనా ప్రజలు అడిగితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగితే మేము ఈ మేనిఫెస్టో ఎప్పుడో కంప్లీట్ చేసాము, ఎవరైనా అడిగితే నాలుక మందమని చెప్పేసి భయపెట్టే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పేసి స్లోగన్తో వచ్చాడు. ఎలక్షన్లు అయిన తర్వాత బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాదు, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పేసి ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు. గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ఎలక్షన్లు ఇచ్చిన హామీలన్నీ 100% హామీలు నెరవేర్చి గడప గడపకి
మేము ఎలక్షన్ల ముందు ఈ హామీలు ఇచ్చాము, నిబద్ధతతో నమ్మకంతో మీరు మాకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి అన్ని హామీలు నెరవేర్చామని గడప గడపకు పోయి ప్రతి ఇంటికి పోయి తిరిగి చెప్పాం. ఈరోజు టీడీపీ కానీ వాళ్ళ అనుబంధాలు మొత్తం పార్టీ వాళ్ళందరూ ఏ మొహం పెట్టుకొని మీరు ఏ హామీలు నెరవేర్చారని చెప్పేసి గడప గడప కార్యక్రమం పెట్టుకుంటున్నారు. ఎలక్షన్ల ముందు ఇచ్చే హామీలన్నీ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంటే సూపర్ 6లో ఒక అమ్మఒడి ఒక 10% 15% వేసి అది కూడా మేము చేసామని చెప్పేసి కల్లబొల్లి మాటలు చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత హామీలు ఇచ్చాడు. మీ దగ్గరికి మీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు వచ్చినప్పుడు ఒకటి అడగండి, మీరు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చారా, నెరవేర్చలేదా? అబద్ధపు హామీలు ఇచ్చి ఓట్లు మాతో వేయించుకున్నారు, నెరవేర్చని డిమాండ్ చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరిని, ప్రతి పేద ప్రజలందరినీ, ముఖ్యంగా మహిళలను కానీ మోసం చేశాడు కాబట్టి మీరు నిలదీసి అడగాల్సిన అవసరం ఉంది. మీ బాధ్యత అని చెప్పేసి ఇటువంటి నాయకుడిని, మోసపూరిత నాయకుడిని ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మాట మీద నమ్మే నాయకుడు, మాట మీద ఉండే నాయకుడు వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేదు రాష్ట్రంలో. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ నడుము కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అదేవిధంగా మా పార్టీ పార్లమెంటు పరిశీలకులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, ఎక్స్ఎమ్మెల్యే గారిని అమానుషంగా, అక్రమంగా, అసలు లిక్కర్ స్కామే లేకపోతే కావాలని చెప్పేసి జగన్మోహన్ గారితో పాటు యాక్టివ్గా తిరుగుతున్నాడు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ప్రకాశం రాజకీయాల్లో ఎక్కువ తిరుగుతున్నాడు. ఇతన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కావాలని ఇప్పుడు ఎలక్షన్లో కొంచెం డబ్బులు ముట్టినాయి. అయ్యో ఎలక్షన్లో కూడా హైకోర్టులో వేరే వాళ్ళు అఫిడవిట్ కూడా వేశారు, మా డబ్బులు మాకు ఇవ్వనని. అది కావాలని బూచిగా చూపించి అక్రమంగా, అమానుషంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం నిజంగా బాధాకరం. మేము పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఒక ప్రకాశం జిల్లా తరఫున ఒక పార్టీ ప్రెసిడెంట్గా పూర్తిగా ఖండిస్తున్నాం. మీకోసం కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అదే ట్రైన్ అక్కడ ఎక్కారా వాళ్ళు ఒకసారి అవును మాకు ల్యాండ్ లేదు. తీసుకెళ్ళండి.
స్థానిక మంగముడ్డంకు సింగిల్ పాయింట్ వద్ద ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, జనసేన పార్టీ నాయకులు షేక్ రియాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఆర్య శివ, ఆర్య మాధవి, కమ్మ సంఘం నాయకులు మురళీకృష్ణ, ఆర్య ప్రతాప్ తదితరులు బాగున్నారు. కొంచెం డౌన్ చేసి మిస్టేక్ వచ్చిన టైమింగ్ అంతా ఇక్కడ వాళ్ళ ఫుడ్ అంతా ఇక్కడ ఈరోజు రైస్ రీడింగ్ రూమ్ ఒకటి మనమూరు రోడ్లో మనం ఓపెన్ చేయడం జరిగింది. మాతో పాటు జనసేన అధ్యక్షులు రియాజ్ గారు, రవి గారు, అదేవిధంగా మురళి గారు, అదేవిధంగా మోహన్ గారు అందరూ కూడా వచ్చి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే ఇది ఒక మంచి కాన్సెప్ట్. ఈరోజు చాలా పేదవాళ్ళు ఉండే మన దగ్గర ఒంగోలు టౌన్లో చాలా మంది స్లమ్ ఏరియాస్ కానీ పేదవాళ్ళు కానీ బిలో యావరేజ్ ఉండే ఫ్యామిలీస్ అంతా కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటాయి, ఎందుకంటే ఒక రూము 2 రూముల్లో నివసిస్తూ ఉంటారు, మదరు ఫాదరు కానీ పిల్లలు కానీ అంత ఫ్యామిలీ అంతా. అలాంటి టైంలో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే బాగా చదువుకోవాలి, బాగా ముందుకెళ్ళాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనే ఒక ఆలోచనలో ఉంటారు. అలాంటి టైంలో ఆ ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటాయి. దానికోసం ఈరోజు ఏదైతే ఈ రీడింగ్ రూమ్స్ పెట్టారో, మొన్న ఇప్పుడు ఒంగోలులో ఇది మూడోదే కదా, మూడోది. ఇది ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇది 3వది పెట్టారు. పెట్టి అలాంటి పిల్లలు కూడా చదువుకోవడానికి ఈరోజు పర్ మంత్ 1600 కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఏసీ ఫెసిలిటీస్ ఇస్తున్నారు, నెట్ కనెక్షన్ ఇస్తున్నారు, అదేవిధంగా 24 hours పవర్ ఇస్తున్నారు. అక్కడ ఎవరికి డిస్టర్బ్ లేకుండా వాళ్ళ డెస్క్ వాళ్ళకి వాళ్ళ మెటీరియల్ పెట్టుకోవడానికి డెస్క్ అన్నీ కూడా ఇస్తున్నారు. దానికి వచ్చి కూర్చొని వాళ్ళు ఎంతసేపు చదువుకోవాలో, ఎంతసేపు వాళ్ళకి ఓపుకుంటుందో దాన్ని చదువుకుంటా వాళ్ళ బుక్స్ పెట్టుకొని అలా ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకోవడానికి ఇవన్నీ కూడా ఒక మంచి ఫెసిలిటీగా నేనైతే భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఇది హైదరాబాద్ ఒక సైడ్ అంతా కూడా ఎక్కువ ఉండేది. మన ఊళ్ళో కూడా దీన్ని కూడా మనం పెట్టుకోవడం జరిగింది. దీంట్లో మన శివ ప్రత్యేకించి వాళ్ళ మదర్ కూడా వాళ్ళంతా కూడా ఇంటెన్షన్ తోటి ఈరోజు దీన్ని పెట్టడం జరిగింది. శివాకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. దీంట్లోనే 2 బైఫర్కేట్ చేశారు. ఒకటేమో ఏసీలో వచ్చి 1600 రూపాయలు, అది కూడా కొంచెం తక్కువ కట్టుకోలేము అనుకునే వాళ్ళకి 1200 రూపాయలతోటి నాన్ ఏసీ కూడా పెట్టారు. కాబట్టి చదువుకునే విద్యార్థులకి ఇది ఒక మంచి దానికి ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అంతా కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే ఉద్దేశంతో ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఈరోజు శివ ఒక మంచి ఆలోచనతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి పెట్టారో, తప్పకుండా కూడా ఇది సక్సెస్ అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తూ మా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఇంకా ఇలాంటి ఇంకా 2-3 పెట్టి మంచి వృద్ధిలోకి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం.
రైస్ రీడింగ్ రూమ్ ప్రారంభోత్సవం చేసిన మన గౌరవనీయ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, జనసేన అధ్యక్షుడు రియాజ్ గారికి, అలాగే జనసేన నాయకులు కంది రవిశంకర్ గారికి, మా 37వ డివిజన్ నాయకులు మోహన్ గారికి, అలాగే చేసిన అతిథులు నా నమస్కారాలు. చాలా సంతోషం. అలాగే శివ గారు మా ఏరియాలో మాకు దగ్గరగా మంచి రీడింగ్ రూమ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇది మా ఏరియాలో రెండోది. ఆ ఎంట్రన్స్ లో ఒకటి పెట్టారు, ఈ ఎంట్రన్స్ లో రెండోది వచ్చింది. ఇది ఇప్పుడు మనం చాలా సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ కేబుల్ ఇలా వచ్చాయి. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తో ఇంటర్నెట్ ప్లస్ రీడింగ్ రూమ్స్ లాగా వచ్చినాయి. ఇప్పుడు నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ లేదా ఆర్థిక స్తోమత లేక ఇరుకులలో ఉండే పిల్లలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని బాగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి వచ్చి రావాలని కోరుకుంటూ, అలాగే ఆల్ ది బెస్ట్ హరివేశ్వర గారు. అవి అందరికీ నమస్కారం అండి. ఈ రైజ్ రీడింగ్ రూమ్ ఓపెనింగ్ వచ్చేసిన శ్రీ దామచర్ల జనార్దన్ గారికి అండ్ రియాజ్ గారికి మరియు కంది రవిశంకర్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా ఈ రైజ్ రీడింగ్ రూమ్ ఓపెన్ చేయడానికి కారణం నాకు చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్తో పేద విద్యార్థులకు సహాయం చేయాలి అనే కాన్సెప్ట్తో ఈ రీడింగ్ రూమ్ ఓపెన్ చేయటం జరిగిందండి. అలాగే తక్కువ ఫీజుకి పేద విద్యార్థులకి తక్కువ ఫీజుకి చేయాలన్న ధ్యేయంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమము నేను చెయ్యాలి అని తలపెట్టిన తర్వాత నాకు మా హస్బెండు, నా పిల్లలు పూర్తి సపోర్ట్ అందించారండి. వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళు చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాబు సెక్యూరిటీ మోసం గ్యారంటీ సంబంధించి వైసీపీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, కారుమూరు నాగేశ్వరరావు, మాజీ మంత్రులు మేరు నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే తాడిపి చంద్రశేఖర్, నగరపాటి అధ్యక్షుడు కటారి శంకర్, చుండూరు రవి తదితరులు బాగున్నారు. చంద్రబాబు మేనిఫెస్టో ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి అన్ని వివిధ విభాగాల్లో జిల్లా పదవులు, స్టేట్ పదవులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అయితే పెట్టిన కారణం తల 10 రోజులు ఉంటాం, కలిసి ఉంటాం, సరదాగా బయటకు వస్తాం. ఆ రకంగా మనం సిద్ధ పెడితేనే ఈ 4 ఏళ్ళు మనం ఈ పార్టీ మీద పోరాడగలుగుతామన్న సందర్భంగా తెలియజేస్తాం. ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వీటన్నిటికి ఓర్చుకునే శక్తి ఉంది, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇటువంటి శక్తి ఉండదని సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో పాపం అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చి క్యాంపెయిన్ చేసి తలా 10 రూపాయలు ఇచ్చి ట్రిప్ గెట్టెక్కించారు. రేపంతా ఉండదు, ఇదంతా ఇప్పటికే మారిపోయింది కాలం. రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజలందరికీ అర్థమైంది వాళ్ళ హామీలన్నీ పచ్చి బోటకమని. ఈ పాటికే ప్రజలు వాళ్ళ సభలకు ఎక్కడ మనిషి పుట్టట్లేదు. వాళ్ళు వాటాలు వేసుకొని
కూటమంతా కూడా ఒక పార్టీగానే మనం భావించి మనం దాని మీద చేయించాలని సందర్భంగా తెలియజేస్తూ మనం జగన్ ఇచ్చిన ఈ ప్రోగ్రామ్ని మేము ఆల్రెడీ శివప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నాను, నేను డివిజన్ వారీగా తిరుగుతూ ఉన్నాను. దాంతో కార్యక్రమాలని నిన్నటించే మొదలైన ప్రతిరోజు ఈ కార్యక్రమాలు అత్యంత ముఖ్యమైనటువంటి మీటింగ్. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎట్లుంటుంది అంటే, ప్రతిసారి అధికారంలోకి రావడానికి ఒక మేనిఫెస్టో ఇస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టో తగలబెట్టేస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఓటుపై మళ్ళీ రావాలనుకునేటప్పుడు మళ్ళీ కొన్ని కొత్త మేనిఫెస్టో బయటకు తీసుకొస్తారు. ఈ విధంగా చేస్తూ 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 దాదాపుగా ఇప్పటికే అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి, కానీ ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఆ నిలదీసేటటువంటి బాధ్యత ప్రజల తరఫున తీసుకోవాలి. కాబట్టి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మన నాయకుల యొక్క ఆధ్వర్యంలో మనం ఒక కొత్త కార్యక్రమం, వినూత్నమైనటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఒక క్యూఆర్ కోడ్ను ప్రవేశపెట్టి ఎంత దమ్మున్నటువంటి కార్యక్రమం చూడండి. కార్యక్రమం ఆ క్యూఆర్ కోడ్ కానీ స్కాన్ చేస్తే మీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు అధికారంలోకి రావడానికి ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఎందుకంటే ఇంపార్టెంట్ ఉన్నటువంటి వాళ్ళంతా ముఖ్యమైన నాయకులు కాబట్టి, మీరే గ్రామాలకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఈ ప్రోగ్రాం ఉద్దేశం గ్రామాలలో నిజంగా మోసం చంద్రబాబు నాయుడు ఎలా చేస్తున్నాడో తెలియాలి. కాబట్టి ఆ తెలియడానికి మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి. చాలా మందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. దీనిలో టెక్నికల్ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మీ చేతుల్లో ఉన్నటువంటి ఫోన్లతో ఇక్కడ ఉన్నటువంటి పేపర్ తీసుకొని స్కాన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన మేనిఫెస్టో వస్తుంది. ఏ మాత్రం నియమాలు లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు ఇస్తారనేటటువంటి ప్రసంగాలు కనపడతాయి. మీ ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి మీ ఫోన్ నుంచి డిస్క్ కాల్ ఇస్తే ఈ విధంగా ఓటీపీ వస్తుంది అని చెప్పి, ఓటీపీ వచ్చిన తర్వాత మీకు శుభాకాంక్షలు, మీకు 2,40,000 అర్హత సాధించారు, జూన్ 24 నుంచి మీ ఇంటికి ఈ డబ్బులు వచ్చేస్తాయి. మీ ఇంట్లో ఆడవాళ్ళు 5 ఉంటే ఆ 5కు సంబంధించి 18,000 వచ్చేస్తాయి. ఒక్కొక్క బిడ్డకి 15,000 వచ్చేస్తాయి. అలాగే ఉచిత బస్సు వచ్చేస్తుంది. అట్లాగే మీకు అనేక పథకాలు చెప్పని 6, చెప్పని 143, అంటే ఆ తర్వాత వాళ్ళు ఇస్తారన్న హామీలు ఇవన్నీ కూడా 143 కూడా చూడండి ఎంత మాయా సంఖ్య. 143 దేన్ని సూచిస్తుందో చాలా మందికి తెలుసు. మాయా సంఖ్య. చంద్రబాబు అనే వ్యక్తి ఎంత మోసపోయినటువంటి వ్యక్తి అంటే, తన చేతిలో ఉన్నటువంటి మాయాదండం, ఎల్లో మీడియా, సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా, ఉన్నది లేనట్టుగా, లేదు ఉన్నట్టుగా కనికట్టు, మహాకనికట్టు. ఈ కనికట్టు చేస్తూ ఈ రాజకీయ జీవితాన్ని మొత్తాన్ని మనల్ని సర్వనాశనం చేయడానికి వాడేస్తారు. నువ్వు అనుభవించావు. మా కుటుంబంలో చాలా ఇబ్బంది పడ్డాము ఆ లెక్కల వల్ల. ఆ లెక్కల చోటుకి మేము వెళ్ళమని చెప్పేసి చాలా సార్లు మా దృష్టికి చేయడం చెప్పడం జరిగింది. కానీ నిజంగా అతనికి సంబంధం లేని లిక్కర్ కేసుని అతని మీద ఆపాదించి అతన్ని జైలులో పెట్టడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మన గవర్నమెంట్లో పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లిక్కర్ చాలా చట్టంగా ఎంతోమంది ఉద్యోగాలు ఇచ్చి పారదర్శకంగా గవర్నమెంట్ షాపులు పెట్టి అందించారు. కానీ ఈ ప్రభుత్వంలో వాళ్ళ సొంతంగా దళాలు వ్యవస్థ పెట్టి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జ్గా డబ్బులు తీసుకొని షాపులు పెట్టిస్తున్నారు, బార్లు పెట్టిస్తున్నారు, చిన్న చిన్న దుకాణాలు కూర్చొని రెస్టారెంట్లు పెడుతున్నారు. నేను చెప్పేటప్పుడే చెవిరెడ్డి భాస్కర్ గారు అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లెక్కర్ స్కాన్ లేదు, లేడీ స్కామ్ని కావాలని పంపించి సుమారు 30 మంది 40 మంది కేసులు పెట్టాం. దాంట్లో మన పరిశీలకుల్ని చెవిరెడ్డి భాస్కర్ గారిని కేసులో పెట్టడం చాలా బాధాకరం ఉంది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మొత్తం ఖండిస్తున్నామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని, మళ్ళా భాస్కర్ గారు తొందరలో వస్తారు, మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు.
చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలని అనుకుంటున్నాడు. ఇంకో కామెంట్ లేదు. అమ్మాయి ఈ వార్తల సమాప్తం. నమస్కారం.